హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం డబుల్ స్మార్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఎలా ఉందంటే బాగుంది. ఎవరికైతే స్మార్ట్ శంకర్ నచ్చిందో వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. వీళ్ళు కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి, అవి డీటెయిల్డ్ రివ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్, ఈ మూవీకి స్మార్ట్ శంకర్ కంటిన్యూషన్ ఉందా లేదా అంటే ఉంది. కానీ ఫ్లాస్ వచ్చేసి ఫస్ట్ మూవీలో పోలీస్ ఆఫీసర్ మెమరీ ట్రాన్స్ఫర్ చేశారు కదా, అలానే నిధి అగర్వాల్ క్యారెక్టర్ గురించి అసలు పట్టించుకోలేదు. ఈ రెండు విషయాల్ని పక్కన పెట్టేశారు. అక్కడ కంటిన్యూటీ మిస్టేక్ చేశారు. ఇక రివ్యూ దగ్గరకు వస్తే, బిగ్ బుల్ అనగా సంజయ్ దత్ తను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండ్ డాన్ అయి ఉండ కూడా తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండి కొన్ని నెలల్లో చనిపోతాడని తనకు తెలుస్తుంది. ఇది తెలుసుకున్న సంజయ్ దత్ తన మెమరీని ఒక మనిషికి ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తాడు. అది మన శంకర్ అవుతాడు. ఇంతకీ ట్రాన్స్ఫర్ చేసాక ఏమైందో మీరు మూవీలో చూడొచ్చు. సేమ్ లైక్ ఇస్మార్ట్ శంకర్ టెంప్లెట్ వాడారు, కానీ మూవీలో ఈసారి మదర్ సెంటిమెంట్ కూడా పెట్టారు. అది బాగుంది. ఇక పర్ఫార్మెన్స్ దగ్గరకు వస్తే, రామ్ తన క్యారెక్టర్ కోసం పూర్తి ఎనర్జీ పెట్టేశాడు. తను ఒక్కడే మూవీని ముందుండి నడిపించాడు. ఇక కావ్య టాబర్ తన సాంగ్స్ కోసం పెట్టినట్టు ఉంటుంది. ఇక షిండే గారు పార్ట్ 1లో ఎలా పర్ఫామ్ చేశారు, ఇప్పుడు అలానే పర్ఫామ్ చేశారు. ఇక సంజయ్ దత్ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలానే ఆలీ యాజ్ పోకా కామెడీ పండించడానికి ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. చాలా క్రింజ్గా ఉంది. పూరి గారు మూవీకి చాలా కష్టపడ్డారు, కానీ ఆయన మార్క్ అంతలా కనిపించలేదు. కానీ లైగర్ మీద ఈ మూవీ పర్వాలేదు. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే, ఒకటి, రామ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ అండ్ ఫైట్స్ చాలా బాగా చేశాడు. ఇంకా సెకండ్ వచ్చేసి ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్. థర్డ్ వచ్చేసి మదర్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. ఫోర్త్ వచ్చేసి మూవీలో 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫిఫ్త్ వచ్చేసి మెమరీ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మైనస్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ సరిగ్గా లేదు. అలానే క్యారెక్టర్స్ గురించి సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు. అలానే ఆలీ గారితో కామెడీ పండించడానికి ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. క్రింజ్గా తయారైంది అది కూడా. అలానే హీరోయిన్ సాంగ్స్ కోసం పెట్టినట్టుంది. ఇక మన ఆర్బిటి రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3.25 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మూవీలో అంతలా స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకుండా మాకు రామ్ యాక్టింగ్ ఇష్టం స్మార్ట్ శంకర్లో అన్న వాళ్ళు మాత్రమే చూడండి, మిగిలిన వాళ్ళు అవాయిడ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.